ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రం చేసుకొని కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా కారం, 1 స్పూన్ ధనియా పొడి, హాఫ్ స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల పెరుగు వేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేలా శుభ్రంగా కలుపుకొని 1 గంట పక్కన పెట్టుకోవాలి. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యి ఇలా ఫ్రై అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఓసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది అనేటప్పుడు టమాటో యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఓసారి కలుపుకొని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు స్మెల్ అంతా చికెన్కి పట్టేలా ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.